హాయ్ అందరికీ, టైం అవుతుంది, త్వరగా కానివ్వండి అంటూ ఇల్లంతా తిరుగుతూ తెగ హడావిడి చేసేస్తోంది రాజేశ్వరి. భార్య ఆరాటం కంగారు చూసి నవ్వుకుంటూ అన్ని ఏర్పాట్లు సవ్యంగానే జరుగుతాయి, నువ్వు కంగారు పడకు రాజీ అన్నాడు రామనాథం. రాజేశ్వరి రామనాథం దంపతులది మధ్యతరగతి కుటుంబం. వెనుక పెద్దవాళ్ళిచ్చిన ఆస్తులు ఏమీ లేకపోయినా ఏదో సాధించాలనే సంకల్పంతో పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఉన్న ఊరిని వదిలిపెట్టి పట్నం వచ్చేశారు. పట్నం వచ్చిన కొత్తలో సంవత్సరం పాటు జీతానికి పనిచేసిన రామనాథం ఇలా అయితే లాభం లేదని, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు పరిస్థితులు ఉన్నాయని భార్య రాజేశ్వరి ఇచ్చిన సలహాతో ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్నాడు. తను అనుకున్నదే తడవుగా డ్రైవింగ్లో తనకున్న అనుభవంతో ఒక కారు కొని అద్దెకు తిప్పాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే చాలు, తను అప్పటి వరకు పొదుపు చేసిన డబ్బుకు భారీ నగలను తాకట్టు పెట్టగా వచ్చిన మొత్తం డబ్బుతో ఒక కారు కొన్నాడు. కష్టపడే తత్వం కలిగిన రామనాథం ఏడాది తిరిగేసరికి ఒక కారును 6 కార్లు చేశాడు. తనతో పాటు మరో 4గురికి జీవనోపాధి కల్పించాడు. ట్రావెల్ బిజినెస్ లాభసాటిగానే జరుగుతుంది. వచ్చిన కస్టమర్లను నవ్వుతూ పలకరించి తన మాట తీరుతో ఆకట్టుకునే రామనాథం ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. పట్నంలోనే మంచి స్థలం కొని 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అందులో కింద వాళ్ళును మిగతా 3 ఫ్లోర్లు అద్దెకు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ రాజేశ్వరి రామనాథన్ జీవితంలో ఒక తీరని లోటు. వారి పెళ్ళై ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తయినా వారికి ఇంకా సంతానం లేరు. పిల్లల కోసం ఎన్నో మొక్కులు మొక్కి ఎన్నో పూజలు దానధర్మాలు చేశారు భార్యాభర్తలు ఇద్దరు. చివరకు వాళ్ళ పూజలు ఫలించి పెళ్ళైన 12 సంవత్సరాలకు రాజేశ్వరి కడుపు పండింది. నెల నిండిన తర్వాత బంగారం లాంటి బాబు పుట్టాడు. పుట్టిన బాబు తేజస్సుతో మెరిసిపోతూ ఉండడంతో కొడుక్కి సూర్య అని పేరు పెట్టుకున్నాడు రామనాథం. పుట్టిన కొడుకుని భార్యాభర్తలు ఇద్దరు ఎంతో గారంగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి కూడా పుడుతుందని భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఎదురు చూశారు. కానీ వారి కోరిక తీరలేదు. అలా రోజులు గడుస్తూ ఉండగా సూర్య తన చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. పెళ్ళిడికి వచ్చిన సూర్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలతో పెళ్లి సంబంధాల వేటలో పడ్డారు రామనాథన్ దంపతులు. అంతలో సూర్య తనతో పాటు ఆఫీస్లో వర్క్ చేస్తున్న అమ్మాయిని ప్రేమించానని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొడుకు ఇష్టాన్ని కాదనలేని రామనాథన్ దంపతులు సూర్య పెళ్లిని తను ప్రేమించిన అమ్మాయి శృతితోనూ ఘనంగా జరిపించారు. పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట్లో కడుగుపెట్టిన కోడలితో కూతుర్ని చూసుకుంటూ తనకు కూతురు లేదనే లోటును మర్చిపోయింది రాజీ. సాధారణంగానే కోడల్ని ఒక పని కూడా చెయ్యనివ్వని రాజేశ్వరి ఇక కోడలు గర్భవతిని తెలిసిన దగ్గర నుంచి మరింత అపురూపంగా చూసుకుంది. కోడలు ఇష్టాయిష్టాలు తెలుసుకుని తనకు నచ్చినట్టుగా వండి పెట్టేది. ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఏ పని చేయనీయకుండా గాజు బొమ్మను చూసినట్టు కన్న తల్లిలాగా చూసుకుంది. ఇంతలో గుమ్మం ముందు కారాగిన శబ్దం రావడంతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది రాజేశ్వరి. తన మనవరాలకి కోడలికి స్వాగతం పలకడానికి పూలదారిని రంగురంగుల సువాసనలు వెదజల్లే పూలను ఏర్పాటు చేసింది. తన ముద్దుల మనవరాలు తేజస్విని ఇంట్లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా తన స్నేహితులకు బంధువులకు తీపి కానుకలను ఆనందంగా పంచిపెట్టింది. రాజేశ్వరి కోడలిపైన మనవరాలిపైన ఎంత ప్రేమ చూపించినా అదే కోడలి శృతికి నచ్చేది కాదు. మనవరాలకు 11 నెలల వయసున్నప్పుడు రాజేశ్వరి ఏదో పాట పాడితే ఆ పాటకు అనుగుణంగా కాళ్ళు చేతులు ఊపుతూ డాన్స్ వేస్తున్న మనవరాలని చూసి తెగ మురిసిపోయింది రాజేశ్వరి. ఆనందంతో, ఒరే సూర్య, ఇది చూసావా, నా బుజ్జి బంగారు తల్లి దాని లేలేత చేతులు ఊపుతూ ఎంత బాగా డాన్స్ చేస్తుందో అంది. అది చూసిన రామనాథన్ సూర్య కూడా పాపను చూసి ముచ్చటపడ్డారు. అంతలో అక్కడికి వచ్చిన శృతి మొహం కోపంగా ఎర్రగా కందగడ్డలాగా మారిపోయింది. బాగుంది, చాలా బాగుంది. ఆవిడేదో పాతకాలం పాటలు పాప ముందు పాడడం, దానికి పాప ఏదో తెలిసి తెలియక డ్యాన్స్ వేయడం, అది చూసి మీరు మురిసిపోవడం అని పాపను తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. శృతి చేసిన పనికి అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది.
కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నా తనంటే కోడలికి ఎందుకు పడదో అర్థం కాక రాజేశ్వరి మనసు బాధతో మోగపోయింది. ఇది జరిగిన 2 రోజులకి శృతి ఆఫీస్ నుంచి వస్తూ ఓ 35 ఏళ్ళ ఆవిడని వెంట పెట్టుకొచ్చింది. ఎవరా అని అడిగితే ఇక మీదట పాప పనులు తనే చూసుకుంటుందని సమాధానం చెప్పింది శృతి. కోడలి మాటకు గుండెల్లో కలుక్కుమన్నట్టు అనిపించినా దాన్ని బయటపడనీయకుండా, ఎందుకమ్మా, పాపను చూసుకోవడానికి నేనున్నానుగా, పాపను జాగ్రత్తగా చూసుకోవడం తప్ప నాకు మాత్రం ఇంకేం పని ఉంది అంది. ఆ మాటకు శృతి, మీరు మాత్రం ఎంత చూసుకుంటారు, ఈ మధ్య మీ ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా. ఇదిగో ఇంకో మాట, మీ పాతకాలం వంటలు మా డైట్కి సరిపోవడం లేదు, అందుకని రేపటి నుంచి వంట మనిషిని కూడా ఏర్పాటు చేశాను. మా ముగ్గురికి కావాల్సినవి మేము వండించుకుంటాం, మీకేం కావాలో చెప్పి మీరు కూడా వండించుకోండి, ఇక మీదట మీరు రెస్ట్ తీసుకోండి అంది. అలా పాపకు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి రామనాథం అనారోగ్యంతో ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. ఓవైపు భర్త పోయిన బాధ, మరోవైపు కోడలు తనను పరాయి దానిలా చూస్తూ మనవరాల్ని తన దగ్గరకు రానియకపోవడంతో రాజేశ్వరి తన ఇంట్లోనే తను ఒక పరాయి దానిలాగా రోజులు గడుపుతుంది. ఎలాంటి ఆసక్తి లేకుండా రాజేశ్వరి జీవితం స్తబ్దుగా అలా గడిచిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు 7 ఏళ్ల తేజస్విని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ టీచర్ లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చేసింది. దాంతో రాజేశ్వరి మనవరాల్ని తన దగ్గరే కూర్చోబెట్టుకుని చిట్టి చిట్టి పద్యాలు చెబుతూ ఆడిస్తోంది. అంతలో ఆఫీస్ నుంచి వచ్చిన శృతి కోపంగా కూతురు రెక్క పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి, నిన్ను లక్షలు పోసి సిటీలోనే పెద్ద స్కూల్లో చదివిస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి పాత చింతకాయ పచ్చడి లాంటి పల్లెటూరు పద్ధతులు, పాటలు, మాటలు నేర్చుకోవడానిక అంటూ తిట్టకుండా తిట్టేసింది. పెద్దలు ఏ పని చేయొద్దు అంటే పిల్లలు ఆ పని ఎక్కువగా చేస్తారన్నట్టు శృతి చెప్తున్న కొద్దీ తేజస్విని నాన్నమ్మకు మరింత దగ్గరవుతుంది. అది గమనించిన శృతి ఒకరోజు భర్తతో, ఏమండి, మన అమ్మాయిని ఎంత కంట్రోల్ చేసినా మీ అమ్మ చుట్టూ తిరగడం మానడం లేదు, అలా తిరగడం వల్ల దానికి ఆ పల్లెటూరి అలవాట్లు, పద్ధతులు, చాదస్తాలు వంటబడుతున్నాయి, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక్కడ మీ అమ్మగారికి ఏ పని లేకపోవడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అదే ఆవిడ్ని ఓ వృద్ధాశ్రమంలో కనుక చేర్పిస్తే అక్కడ తన వయసు వారు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్లతో ఆవిడకు మంచి కాలక్షేపంగా ఉంటుంది. మన అమ్మాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కావాలంటే మనం వారానికి ఒకసారి వెళ్ళి చూసొద్దాం, పండుగలకు ఇంటికి తీసుకొద్దాం అన్న భార్య మాటలకు ఎదురు మాట్లాడలేక విషయం తల్లితో చెప్పాడు సూర్య. కొడుకు చెప్పింది విని, మీ నిర్ణయం మీరు చెప్పారుగా, కాస్త ఆలోచించుకుని నా నిర్ణయం నేను చెప్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. అక్కడే ఉండి తండ్రి మాటలు విన్న తేజస్విని, నానమ్మ లేని ఇంట్లో నేను ఉండను, నానమ్మని ఎక్కడికి పంపిస్తే నన్ను కూడా అక్కడికే పంపించండి డాడీ, మా మమ్మీ నువ్వు మీ వర్క్లో బిజీగా ఉంటే నానమ్మే నన్ను ప్రేమగా చూసుకుంటుంది, అలాంటి నానమ్మ లేని ఇంట్లో నేను అస్సలు ఉండను అని వృద్ధాశ్రమంలోకి తనను రానివ్వరని తెలియని అమాయకమైన ఆ పసి హృదయం ఖచ్చితంగా చెప్పింది. గదిలోకి వెళ్ళిన రాజేశ్వరి బరువెక్కిన గుండెతో భర్త ఫోటోను పట్టుకుని వెక్కి ఏడ్చేసింది. కొంతసేపటికి తేరుకుని ఆ ఊళ్ళోనే ఉంటున్న తన కుటుంబం గురించి మొత్తం తెలిసిన తన ప్రాణ స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఆ స్నేహితురాలు ఇచ్చిన సలహాతో మనసు తేలికపడి ఊపిరి పీల్చుకుని నిద్రలోకి జారుకుంది రాజేశ్వరి. మర్నాడు ఉదయం రాజేశ్వరి లేచేసరికి హాల్లో టీ తాగుతూ కూర్చున్నారు కొడుకు కోడలు. వాళ్ళను చూస్తూ, ఒరే సూర్య, మీ నాన్నగారు పోతూ తన కష్టార్జితమైన ఈ ఇంటిని నా పేరు మీద రాసి నా తదనంతరం నీకు వచ్చేట్టుగా రాశారు కాబట్టి ఈ ఇల్లు నాది. ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నా తుది శ్వాస విడిచే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నాతో ఉంటే మీ కూతురు భవిష్యత్తు పాడైపోతుంది అనుకుంటే, మీకు ఇబ్బందిగా ఉంటే నిరభ్యంతరంగా మీరు బయటకు వెళ్ళచ్చు అని దృఢంగా చెప్పింది తన నిర్ణయాన్ని రాజేశ్వరి. ఆ అత్తగారి మాటలు విని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ మొగుడి వైపు కూతురు వైపు గుర్రుగా చూసి ఏమీ చేయలేక విసురుగా లోపలికి వెళ్ళిపోయింది శృతి. భార్యకు ఎదురు చెప్పలేని సూర్య తల్లి తీసుకున్న నిర్ణయానికి మనసులోనే తల్లిని మెచ్చుకున్నాడు. ఒక ఆడదాని మనసు మరొక ఆడదానికే తెలుస్తుంది అని, అమ్మ మనసుని శృతి ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది అని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు సూర్య. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.